హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఇదివరకు ఇనగల్ రన్ని పూర్తి చేసుకున్న చెర్లపల్లి ముజఫర్పూర్ అలాగే ముజఫర్పూర్ చెర్లపల్లి మధ్యలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు అనేది మనకి ఇనగల్ రన్ని పూర్తి చేసుకుంది. ఈ రైలు యొక్క రెగ్యులర్ రన్ యొక్క షెడ్యూల్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఈ రైలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందంటే ముజఫర్పూర్ అలాగే చెర్లపల్లి మధ్యలో అక్టోబర్ 14వ తారీఖున తన రెగ్యులర్ ప్రయాణాన్ని ఈ బండి అందించబోతుంది. అలాగే చెర్లపల్లి ముజఫర్పూర్ మధ్యలో మనకి అక్టోబర్ 16వ తారీఖున ఈ రైలు తన మొదటి ప్రయాణాన్ని అందించబోతుంది. ఈ బండి వారానికి ఒకరోజు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మంగళవారం రోజు ముజఫర్పూర్ రైల్వే స్టేషన్లో ఈ బండి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ గురువారం రోజు చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఈ బండి అందుబాటులో ఉంటుంది. ఇటు తెలంగాణని బీహార్ రాష్ట్రాన్ని కలుపుతూ ప్రయాణించే ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు అనేది తెలంగాణ నుంచి మొదటి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుగా చెప్పుకోవచ్చు. అలాగే అత్యంత కీలకమైన రైలుగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం తెలంగాణ నుంచి బీహార్కి వెళ్ళే 2-3 రైళ్ళు అనేవి అందుబాటులో ఉన్నా కూడా, ప్రత్యేక రైళ్ళని అందుబాటులోకి తీసుకువచ్చినా కూడా తెలంగాణ బీహార్ మధ్యలో ప్రయాణికుల రద్దీ అనేది విపరీతంగా ఉంటుంది. వీటిలో జనరల్ కోచ్లో ప్రయాణించాలంటే చాలా వరకు కష్టమైన పని. ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో మొత్తం కూడా నాన్ ఏసీ కోచెస్ అనేవి అందుబాటులో ఉండడంతో సామాన్య ప్రజలకి ఈ రైలు అనేది చాలా వరకు కన్వెంట్గా ఉండనుంది. ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు యొక్క టైం టేబుల్ అనేది మనం చూసుకుంటే ఈ బండి గురువారం రోజు ముజఫర్పూర్ రైల్వే స్టేషన్లో ఉదయం 10:40 బయలుదేరుతుంది. ఆ తర్వాత ఈ బండి అనంతరం ఇక్కడ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి రెండవ రోజు రాత్రి 11:50 చెర్లపల్లి రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. ఇంకా తిరుగు ప్రయాణంలో ఈ బండి చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ఉదయం 4:05 బయలుదేరుతుంది. ఆ తర్వాత రెండవ రోజు సాయంత్రం 5 గంటలకి ముజఫర్పూర్ రైల్వే స్టేషన్కి ఈ బండి చేరుకుంటుంది. ఈ రైలు తెలంగాణలోని కొన్ని కీలక ప్రాంతాలలో ఈ ట్రైన్కి స్టాపేజెస్ అనేది అందుబాటులో ఉంది. అలాగే ఈ రైలు మార్గం మధ్యలో ఎక్కడెక్కడ ఆగుతుందో మనం చూసుకుంటే ముజఫర్పూర్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఈ రైలు ఆగే స్టాప్స్ వచ్చేసి హాజీపూర్ జంక్షన్, సోన్పూర్ జంక్షన్, పట్లపుత్ర జంక్షన్, దానాపూర్, ఆరా జంక్షన్, బక్సర్, అలాగే ఉపాధ్యాయ జంక్షన్, ప్రయాంగరాజ్ చౌకీ జంక్షన్, అలాగే సత్నా జంక్షన్, అలాగే కట్నీ జంక్షన్, జంబ్లాపూర్, నర్సింగ్పూర్, పిపారియా స్టేషన్, అలాగే ఇటార్సీ జంక్షన్కి చేరుకుంటుంది ఈ బండి. ఆ తర్వాత నాగ్పూర్, ఆ తర్వాత బల్లార్షా, అనంతరం ఈ బండి తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ రైలుకి మొదటి స్టాప్ వచ్చేసి సిరిపూర్ కాగజ్ నగర్ అందుబాటులో ఉంటుంది. సిరిపూర్ కాగజ్ నగర్ అనంతరం బెల్లంపల్లి, తర్వాత రామగుండం, ఆ తర్వాత పెద్దపల్లి, తర్వాత కాజీపేట జంక్షన్, ఆ తర్వాత ఫైనల్గా చెర్లపల్లికి ఈ బండి చేరుకుంటుంది. ఈ బండికి తెలంగాణలో చెర్లపల్లితో కలుపుకొని మొత్తం 6 చోట్ల స్టాప్ అనేది అందుబాటులో ఉంది. ఇంకా ఈ బండిలో కోచ్ పొజిషన్ అనేది మనం చూసుకుంటే ఈ బండిలో మొత్తం మనకి 22 కోచెస్ అనేవి అందుబాటులో ఉండనున్నాయి. ఈ బండి పుష్పుల్ టెక్నాలజీ తోటి అందుబాటులోకి వచ్చింది. మొత్తం కూడా నాన్ ఏసీ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. 8 స్లీపర్ క్లాస్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. అలాగే 11 జనరల్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. 1 ప్యాట్నీ కార్ అనేది అందుబాటులో ఉంటుంది. 1 లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్ అనేది అందుబాటులో ఉంటుంది. ట్రైన్లో సీసీ కెమెరాస్ అండ్ ప్రయాణికుల భద్రతకి పెద్దపీఠం వేయడం జరిగింది. తెలంగాణ నుంచి అందుబాటులోకి వచ్చిన మొదటి అమృత్ భారత్ రైలుగా ఈ రైలు నిలవనుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రైలుని ప్రారంభించడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.